వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ సీటు సహా ఉమ్మడి పాలమూరులోని అన్ని స్థానాలను గెలుచుకుంటామని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన హరీష్ రావు ఎస్ఐఆర్ పార్టీ సభ్యత్వంపై గులాబీ శ్రేణులకు అవగాహన కల్పించారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మాటల్లో రైతు సంక్షేమం, చేతల్లో వ్యతిరేకమని దుయ్యబట్టారు. రుణమాఫీపై అందరూ దేవుళ్లపై ఒట్టుపెట్టి మోసం చేశారని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు ఆర్భాటంగా బడ్జెట్లో కేటాయింపులు చేశారే తప్ప ఖర్చు చేసింది గుండు సున్నా అని విమర్శించారు. ఎన్నికల ముందు అన్ని పంటలకు బోనస్ అని చెప్పి వరుస కొర్రీలతో బోగస్ చేశారని హరీష్ రావు ధ్వజమెత్తారు. ఎలక్షన్ల ముందేమో మీరు వడ్లు వండింది ఎంతన్నా కొంటా అన్నాడు. ఇప్పుడేమంటుండ్రు? కేంద్రం ఎంత కొనమంటే గంతే కొంటా. రైతులు ఆగంగారా? వడ్లు కొనవు, మక్కలు కొనవు, ఏం కందులు కొనవు అంటే నువ్వు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండేందుకు ఒక్కసారి ఆలోచించండి. మొన్నెప్పుడో మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చి మాట్లాడుతుండేనా బీఆర్ఎస్ జెండా గద్దెలు కూలగొడతాం, బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనీయం, పాలమూరు జిల్లాలో ఒక్క సీటు గెలవనీయా, మొలకెత్తనీయా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి. వడ్లు కొనకపోతే రేపు బీఆర్ఎస్ నువ్వు ప్రజలు బ్రహ్మరథం బట్టి 14 సీట్లు నిన్ను మళ్ళా కొడంగల్ల ఓడగొట్టి చూపిస్తాం. మా రైతులకు అన్యాయం జరుగుతానో, మా ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ.